ఆంధ్రప్రదేశ్లో రఘురామ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన టీడీపీలో చేరిన తర్వాత ఏదో ఒక టికెట్ ఇస్తారు, ప్రచారం చేసుకుందాం అని సిద్ధంగా ఉన్నారట పాపం. కానీ ఆ టికెట్పై ఇంకా క్లారిటీ రావటం లేదు. అధికారిక ప్రకటన కూడా ఇంకా రాలేదు. ఉండి నుండి రఘురామను బరిలోకి దించాలి అన్నది చంద్రబాబు ప్లాన్. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం ఆయన్ను బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు రఘురామ ఎక్కడి నుండి పోటీ చేసినా ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నారట. ఎలాగోలా టీడీపీ నుండి టికెట్ తెచ్చుకున్న వైసీపీ వాళ్ళు మాత్రం ఈయన్ను గెలవనిచ్చేలా లేరు. దీంతో రఘురామకు ముందు నెయ్యి వెనక గొయ్యి అనే సామెత గుర్తొస్తోంది. మరి రఘురామకృష్ణరాజు ఈసారి గెలుపుబాట పడతారా? వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తారా? ఈ స్టోరీలో చూడండి. రఘురామకృష్ణంరాజు ఉండి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆయనను వైదొలగాల్సిందేనని చెప్పడంతో నియోజకవర్గానికి వెళ్లి కార్యకర్తలతో చర్చించారు. తనను తప్పుకోమంటున్నారని కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఆయన గతంలో సీటు ఎలా వచ్చిందో ఇప్పుడు అలాగే పోయే అవకాశం ఉంది. గతంలో వేటుకూరి శివరామరాజు ఎమ్మెల్యేగా ఉండేవారు. టీడీపీ తరపున 2 సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు చివరి క్షణంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తరపున పోటీ చేయడంతో శివరామరాజు ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. ఉండి అభ్యర్థిగా శివరామరాజు సిఫార్సు చేసిన రామరాజుకి చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. అయితే శివరామరాజు ఓడిపోయారు. రామరాజు గెలిచారు. ఇప్పుడు తన సీటు తనకు ఇవ్వాలని కోరినా రామరాజు ఇవ్వలేదు. దీంతో రెబల్గా శివరామరాజు బరిలోకి దిగుతానని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు రఘురామకే టికెట్ ఖరారు చేస్తే రామరాజు పోటీ నుంచి తప్పుకుంటారా లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్నది సస్పెన్స్గా మారింది. రఘురామకు మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు మధ్య మెరుగైన సంబంధాలున్నాయి. ఒకవేళ రఘురామకు ఛాన్స్ ఇస్తే శివ మద్దతుగా ఉంటారని చెబుతున్నారు. ఆయన మద్దతు ఉంటే రామరాజు రెబలైనా సమస్య రాదని అంటున్నారు. కానీ రఘురామ అభ్యర్థిగా ఇద్దరు టీడీపీ రెబల్స్గా ఉంటే వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. టీడీపీ ఆవిర్భవించాక 1983 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఒక్క 2004లో మినహా మిగిలిన అన్నిసార్లు ఉండిలో టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 2009లో కాంగ్రెస్, 2019లో వైసీపీ గాలి వీచినా ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థులే గెలిచారు. మరోవైపు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రామరాజు 2019లో తాను ఇక్కడి నుంచి గెలిచానని, ఈసారి కూడా విజయావకాశాలు తనకే ఉన్నాయని చెబుతున్నారు. రఘురామరాజు కోసం తనని బలి చేయడం కరెక్ట్ కాదంటున్నారాయన. ఇదిలా ఉంటే రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న రామరాజును కాదని ఇటీవల పార్టీలో చేరిన రఘురామకు ఉండి సీటు ఎలా ఇస్తారని కార్యకర్తలు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో కార్యకర్తలతో రామరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టికెట్ ఇచ్చినట్టే తిరిగి వేరే వారికి కేటాయించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. కార్యకర్తల సమావేశంలో ఆయన కన్నీరు కూడా పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. వేరొకరికి టికెట్ కేటాయించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైన తరుణంలో ఎమ్మెల్యే రామరాజు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. టీడీపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను పోటీ చేయడం ఖాయమని ఆయన కార్యకర్తలకు, అనుచరులకు హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారని స్పష్టం చేశారని తెలుస్తోంది. రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే అది టీడీపీపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉండి టీడీపీలో 2 వర్గాలు ఉండగా వారిని కాదని రఘురామరాజుకు సీటు కేటాయిస్తే ఇక్కడ టీడీపీ గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే అంటూ పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారు. ఇటు రఘురామ పోటీ చేసే నియోజకవర్గంలో ధీటైన అభ్యర్థి కోసం జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. నరసాపురం స్థానం బీజేపీ నుంచి రఘురామకు తిరిగి టికెట్ దక్కే అవకాశం లేదు. దీంతో రఘురామ ఉండి నుండి బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. వైసీపీ నుంచి ఉండి అభ్యర్థిగా పీవీఎల్ నరసింహరాజు ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయనకు 71,781 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి గెలిచిన మంతెన రామరాజుకు 82,730 ఓట్లు దక్కాయి.
ప్రస్తుతం ఉండి నుంచి టీడీపీ సీటు దక్కని మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని భావిస్తున్నారు. సీటు రఘురామకు కేటాయిస్తే రామరాజు నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ఉండి స్థానం ఏ పార్టీ అయినా క్షత్రియ వర్గానికి కేటాయించాల్సి ఉంది. అయితే రఘురామపై వైసీపీ నుంచి జగన్ నరసింహరాజునే కొనసాగిస్తారా అనేదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇప్పటికే అక్కడ ఇద్దరి పేర్లను పరిశీలనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ఇక్కడి పరిస్థితులపై అభ్యర్థి నరసింహరాజుతో సహా పార్టీ నేతలతో సమీక్షించనున్నారు. ఆ సమయంలో పార్టీలో చేరికలు, అభ్యర్థి మార్పు అవసరమా లేదా అవసరమైతే ఎవరిని దించాలనే అంశంపై ఒక అంచనాకు వచ్చి జగన్కు నివేదిక ఇవ్వనున్నారు. దీనికి అనుగుణంగా సీఎం జగన్ ప్రస్తుత అభ్యర్థిని కొనసాగించడమా, మార్పు చేస్తే ఎవరిని బరిలోకి దించాలి అనేది నిర్ణయించనున్నారు.